యేసేపు ఎటువంటి వాడు తెలుసా? అతి సుందరుడు అంట ఆయన, అందగాడు అంట ఆయన. అటువంటి అందగాడు మన మందిరంలో ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నట, నన్ను వ్యభిచారించమంటున్నాడంట. ఆయన అంటున్నట, యేసేపు ఒక్కటే మాట ఉంటున్నట. ఎందుకు తెలుసా? ఆయన హృదయంలో ఉన్నది యేసయ్య ప్రేమ ఒక్కటే. యేసయ్య కంటే అందగత్తలు ఇవ్వలేరు, యేసయ్య కంటే అందగాడు ఇవ్వలేరు ఆయనకు. యెహోవా దేవుని కంటే అందగత్తలు అందగారు ఇవ్వలేరంట ఆయనకు. యెహోవా దేవుడు ఒక్కడే. కొంతమంది ఉంటారు బలహీనులు, వాక్యం చెప్తా అంటే ఛాయ అని పోతా అంటారు, వాక్యం చెప్తా అంటే మొబైల్ మాడని పోతుంటారు, వాక్యం చెబుతుంటే తిరగనికి వెళ్తుంటారు. నాకు తెలుస్తులే, నాకంటే మునగాడు ఎవరు లేరులే అనుకుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లు చెప్తాం గట్టిగా ఒకసారి, మరోసారి చెప్తాం గట్టిగా, మరోసారి చెప్తాం గట్టిగా ఒకసారి. వ్యభిచార ఆత్మలు ఎక్కడుంటాయంట? వాక్యం చెప్తాడు, అన్న ఛాయగద్దాంపా అన్న. వ్యభిచార ఆత్మ అది, నీ మనస్సును చెడగొట్టే ఆత్మ అది. నువ్వు ఎప్పుడు స్వచ్ఛత పొందుకుంటావు, ఎప్పుడు విడుదల పొందుకుంటావు, ఎప్పుడు నీకు విడుదల కలుగుతుందంటే వాక్యం అనే దానికి నువ్వు భయపడాలి. వాక్యం చెబుతున్నప్పుడు ధ్యానించాలి, వాక్యం చెబుతున్నప్పుడు నీ చెవులో హృదయంలోనికి వెళ్ళాలి.